శ్రీ కాణిపాక వరసిద్ధి స్వాముల వారి ఆలయం బోహదా నది తీరాన ఐరాల మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిసింది. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వాముల వారి ఆలయ కథ గురించి ఒక పురాణ కథ వాడుకలో ఉంది. పూర్వం ముగ్గురు అన్నదమ్ములు ఒక ఊరిలో నివసించేవారు. వారు ఒకరు మూగ, ఇంకొకరు గుడ్డి, మరొకరు చెవిటి. వారు తమకున్నటువంటి కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అయితే వాళ్ళు బావి నుంచి నీరు వ్యవసాయానికి వాడుకునేవారు. అయితే ఒకనొక దశలో ఆ బావిలో నీరు పూర్తిగా ఎండిపోయింది. అప్పుడు వారు ముగ్గురు కలిసి బావిని లోతుగా త్రవ్వాలని అనుకున్నారు. ముగ్గురు కలిసి బావిని లోతుగా త్రవ్వుతుంటే వారు ఉపయోగిస్తున్నటువంటి పనిముట్టైనటువంటి గడ్డపారకు శిల లాంటి గట్టి రాయి తగిలింది. ఆ రాయి నుంచి రక్తం కారింది. ఆ రక్తం నీటిలో కలిసింది. దానిని ముగ్గురు అన్నదమ్ములు తాకగా వారి యొక్క అవలక్షణాలు పోయి ఆరోగ్యవంతులైనారు. ఇది తర్వాత బావిని ఇంకా లోతుగా త్రవ్వాలనుకున్నారు. త్రవ్వుచున్నారు. ఊరే నీటి నుంచి స్వామివారి విగ్రహం బయటపడింది. ఈ విషయం విని జనులు తండోపతండాలకు వచ్చి స్వామివారిని దర్శించి అనేక కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేశారు. ఆ కొబ్బరికాయల నీరు ఎకరం పావు పొలం వరకు పారింది. ఇలా ఎకరం పావు పారడం వల్ల కొబ్బరి నీరు కాణిపరకం అనే తమిళ పదం వచ్చింది. కాణి అంటే పొలం, పరకం అంటే నీటి ప్రవాహం. ఈ కాణిపరకం కాలక్రమేణా కాణిపాకంగా రూపాంతరం చెందింది. ఇది శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుల స్వామివారి క్షేత్రానికి పేరు రావడానికి కథ. అయితే ఈ ప్రాంగణంలో మరొక బావి ఉంది. అందులో స్వామివారి వాహనమైనటువంటి ఎలక తిరుగుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వాయువ్య దిశలో శ్రీ మరకత సమేత మణికంఠేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఇందులో శివుడు ప్రధాన మూల విరట్టు. బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడు కోరడం వల్ల ఈ ఆలయాన్ని నిర్మించారు. షణ్ముఖ దుర్గ విగ్రహాలు ప్రధానమైనవి. స్వామివారి ఆలయానికి తూర్పున ఈశాన్య దిశలో శ్రీ వరదరాజుల స్వామివారి ఆలయం నిర్మించబడి ఉంది. పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి స్వామివారి ఆలయాన్ని నిర్మించమని కోరారంట. అందువల్ల జనమేజయుడు శ్రీ వరదరాజుల స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఇందులో నవగ్రహాల మండపం, అద్దాల మేడ ప్రసిద్ధమైనవి. అలాగే స్వామివారి ఆలయానికి ద్వారపాలకుడుగా శ్రీ వీరాంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. స్వామివారి ఆలయానికి ముఖద్వారానికి ఎదురుగా మంచినీటి కోనేరు, మండపం ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో పూర్వము ఒక పాము, నాగుపాము ఆలయ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ ఉండేది. అది ఎవరికీ హాని చేయలేదు. హాని చేసినటువంటి దాఖలాలు లేవు. అది దేవత సర్పము. ఆ పాము తిరిగిన ప్రాంతంలో శ్రీ కులోత్తుంగ చోళరాజుల వారు స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. 1336 నుంచి శ్రీ విజయనగర సంస్థానాధీశులు ఆలయ అభివృద్ధికి, సేవకు కంకణం కట్టుకున్నారు. అయితే ఇక్కడ స్వామివారిని సత్య ప్రమాణాల స్వామివారు అని పేరుగాంచారు. ఎవరైనా సరే మంచినీటి కోనేరులో స్నానం చేసి ఆలయంలో స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే తప్పకుండా వాళ్ళు తమ తప్పు ఒప్పుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో స్వామివారి ఆగ్రహానికి, శిక్షకు గురి కావాల్సి వస్తుంది. బ్రిటిష్ కాలంలో న్యాయస్థానంలో తీర్పులకు ఈ ఆలయంలో చేసే ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకునేవారు. అంతటి విశేష మహిమ కలవారు శ్రీ
కాణిపాక వరసిద్ధి వినాయక స్వాముల వారు. అయితే ఆలయంలో స్వామికి ఇష్టమైనది, మనకు ఇష్టమైనది వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందంట. ఇక ఈ ఇతర విశేషాలు కనుక పరిశీలిస్తే స్వామివారికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. స్వామివారు విశేష మహిమ గలవారని చెబుతున్నారు. స్వామివారు సర్వాంగ సుందరంగా రోజు రోజుకు తమ పరిమాణం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. 50 ఏళ్ల క్రితం చేయించిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవట్లేదు. అలాగే భక్తులు కానుగ్గా ఇచ్చిన తొడుగులు కూడా ప్రస్తుతం సరిపోవటం లేదు. అలాగే ఇక్కడ బావిలో స్వామివారు ఎల్లప్పుడూ నీటిలో ఉంటారు. కొద్ది భాగం తేలుతూ ఇంకొద్ది భాగం పైకి కనిపిస్తూ ఉంటారు. స్వామివారి తుది పాదాలను ఇంతవరకు కనుక్కొనలేకపోయారు. అలాగే ప్రతిరోజు ఇక్కడ అష్టోత్తర పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ స్వామివారి ఆలయం సమయ వేళలు ఉదయం 4 గంటలకు ఆలయం తెరుచుకొని రాత్రి 9:30 వరకు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. ఉదయం 4 గంటలకు సుప్రభాతం సేవ, ఉదయం 5:30 నుండి సాయంత్రం 5:45 వరకు నిజరూప దర్శనం, రాత్రి 9:30 పాటు పవలింప సేవ, ఏకాంత సేవ కార్యక్రమం ఉంటుంది. ఆలయం 4 గంటలకు తెరుస్తారు. సుప్రభాతం మరియు బిందు తీర్థాభిషేకం ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు, నిజరూప దర్శనం ఉదయం 5 గంటల నుంచి 5:30 వరకు, ప్రత్యేక అభిషేకం ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు, పాలు పంచామృతాభిషేకం. ఇక సర్వదర్శనం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్న విరామ సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ఆ సమయంలో దర్శనం కాస్త నెమ్మదిస్తుంది. సాయంత్రం దర్శనం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు. మహాహారతి సాయంత్రం 6:15 నుంచి 6:45 వరకు. ఇతర ముఖ్య గమనికలు కనుక పరిశీలిస్తే సంకటహర చతుర్థి నాడు స్వామివారికి వ్రతాలు, నోములు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలు, సాయంత్రం 6 గంటల సమయాన. ఇక అభిషేకం, పాలాభిషేకానికి భక్తులు 2 లీటర్ల పాలు తీసుకురావాల్సి వస్తుంది. విశేషం, నిజరూప దర్శనంలో స్వామివారు దర్శన భాగ్యం కలగడం నిజంగా విశేషం. ఇక ఆలయ రుసుములు కనుక పరిశీలిస్తే పాలు పంచామృత అభిషేకానికి 250 రూపాయలు, ఓంజల్ సేవ ఒకరికి 150 రూపాయలు, ఇద్దరికి 250 రూపాయలు, గణపతి హోమం 1000 రూపాయలు, కళ్యాణ ఉత్సవం 1116, స్వామివారి శీఘ్ర దర్శనం 150 రూపాయలు, గోపూజకు 250 రూపాయలు, ఇలా రుసుములు ఉన్నాయండి. ఇక ఆలయ నిర్వహణ బాధ్యత కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ వారు నిర్వహణ బాధ్యతను చూస్తారు. 15 మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. 104 సీసీ కెమెరాలు భద్రతా పర్యవేక్షణ కొరకు వినియోగిస్తున్నారు. ఇక ఉత్సవాలు కనుక పరిశీలిస్తే వినాయక చవితి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయి. ఆ సమయంలో స్వామివారిని పూలు పండ్లతో అభిషేకిస్తారు. వివిధ వాహనాల్లో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ వేడుకను చూడడానికి దేశం నలుమూల నుండి అనేక మంది యాత్రికులు ఇక్కడకు చేరుకుంటారు. ఇక స్వామివారి ఆలయం చిత్తూరుకు 11 కిలోమీటర్లు, తిరుపతి పట్టణానికి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణా సదుపాయాలు కనుక పరిశీలిస్తే చిత్తూరు నుంచి ప్రతి 10 నిమిషాలకు బస్ సౌకర్యం కలదు. అలాగే తిరుపతి పట్టణం నుంచి ప్రతి 15 నిమిషాలకు స్వామివారి ఆలయానికి బస్ సౌకర్యం కలదు. అలాగే చంద్రగిరి నుంచి ప్రైవేట్ వాహనాలు లభ్యమవుతాయి. ఇక రైళ్ల సదుపాయం కనుక పరిశీలిస్తే రేణిగుంట నందు రైలు సదుపాయం, తర్వాత గూడూరు నుంచి కానీ చిత్తూరు నుంచి కానీ రైలు సదుపాయములు కలవు. అక్కడ నుండి బస్సు ద్వారా చేరుకోనవచ్చును. అలాగే విమానాశ్రయం కనుక పరిశీలిస్తే రేణిగుంట నందు విమానాశ్రయం కలదు.
ప్రాంతాల నుండి తక్కువ వ్యవధిలో చేరాలనుకునేవారు విమానం ద్వారా చేరుకొని రేణిగుంటకు అక్కడి నుంచి బస్సు రైలు ప్రయాణంలో కొనసాగించవచ్చును. ఇక భౌగోళిక అంశాలు కనుక పరిశీలిస్తే 13.8 డిగ్రీల నార్త్, 79 డిగ్రీల ఈస్ట్, దేశం భారతదేశం, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, జిల్లా చిత్తూరు, ప్రదేశం కాణిపాకం, నిర్మాణ శైలి, వాస్తు శైలి, సంస్కృతి, ద్రవిడ నిర్మాణ శైలి, ఇతిహాసం. ఇక స్వామివారు బహుదా నది తీరాన వెలిశారన్నారు కదా, అందుకు సంబంధించిన కథ. హిందూ పురాణాల ప్రకారం సంస్కృతంలో బాహు అనగా చేతులు అని అర్థం. మహాభారతంలోని శాంతి పర్వంలోను అలాగే కాణిపాక స్థల వర్షిద్ధి వినాయకుడికి సంబంధించి కథ ప్రచారంలో ఉందండి. పూర్వం శంకుడు, లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారు స్వామివారి దర్శనానికి బయలుదేరి మార్గమధ్యమంలో అలసిపోయి మామిడి చెట్టు నుండి పండు కోసుకు తిన్నారు. అలా అది నేరం అంటూ అన్న శంకుడు రాజుగారికి ఫిర్యాదు చేస్తే ఆయన 2 చేతులు తీసివేయమన్నారు. తర్వాత వారు పశ్చాత్తాప హృదయంతో స్వామివారిని దర్శించి అక్కడ నదీ ప్రాంతంలో పుణ్యజలాల్లో స్నానం చేయడం వల్ల పోయిన 2 చేతులు తిరిగి వచ్చాయి. బాహువులు ప్రసాదించిన నది కాబట్టి బాహుదా నది అనే పేరు వచ్చింది. ఇంతకు ఈ బాహుదా నది ఎక్కడ పుట్టిందంటే ఒరిస్సా రాష్ట్రంలో గజపతి జిల్లాలో పుట్టింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసింది. ఇదండి శ్రీ కాణిపాక వరిసిద్ధి వినాయక స్వాముల వారి గురించి ఆలయ ఇతివృత్తం సమాచారం. స్వామివారి కృపా కటాక్షములు అందరికీ ఉండాలని, స్వామివారు ఎల్లప్పుడూ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ శ్రీనివాసులు కొరపల్లి 9963904912 అందరికీ ధన్యవాదాలు.